హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ ఇప్పుడు టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అండ్ ఆల్ట్ కాయిన్ గురించి ఏంటంటే ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, నేను కిందటి వీడియోలో అయితే 5 days బ్యాక్ అయితే ఒక వీడియో పెట్టాను. దాంట్లో ఏం చెప్పాను క్లియర్గా, మీకు మార్కెట్ అనేది కొద్దిగా డౌన్ ట్రెండ్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఆల్ట్ కాయిన్స్ అనేది ఒక బుల్ ట్రాప్ అనేది క్రియేట్ చేసింది. అవన్నీ ఏంటంటే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ వీడియో అయితే మీరు కంప్లీట్గా చూసిన తర్వాత ఈ వీడియో అయితే స్టార్ట్ చేయండి. ఓకే గైస్, ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం బీటీసీ ఎంతవరకు ఇంక్రీజ్ అవుద్ది అండ్ ఒకవేళ డ్రాప్ అవుతే ఎక్కడ దాకా డ్రాప్ అవుద్ది, ఏ లెవెల్స్లో మనం బై చేయాలి, కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇప్పుడైతే మీకైతే వస్తాయి. ఓకే గైస్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే బీటీసీ అనేది మనకి మల్టిపుల్ టైమ్స్లో ఈ గ్రీన్ సపోర్ట్ లైన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ గ్రీన్ లైన్ బ్రేక్ డౌన్ అయిందో అప్పటి నుంచి ఏంటంటే బీటీసీ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది. అదైతే మనకి క్లియర్గా అయితే తెలుస్తున్నది. ఎప్పుడైతే గ్రీన్ లైన్ కన్నా డౌన్ ఉందో మన మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్కి అయితే షిఫ్ట్ అయింది. అయితే ఇప్పుడు మనకి ఒక కన్సల్టింగ్ ఏరియాకి అయితే వెళ్ళింది అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ బుల్ మార్కెట్లో రావాలా లేకుంటే బీరిష్ డైవర్జన్లో మార్కెట్ డౌన్ కావాలనేది ఇప్పుడు అయితే క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు ఏదైతే బాక్స్ ఉందో ఈ బాక్స్లో ఏంటంటే ఇది ఒక నో ట్రేడింగ్ జోన్ అన్నట్టు ప్రస్తుతానికైతే దీంట్లో ఉన్నంతసేపు మార్కెట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది, సైడ్ వేస్లో ట్రేడ్ అవుద్ది. ఈ సైడ్ వేస్లో ఉన్నప్పుడు మనం ఎలాంటి ట్రేడ్స్ అయితే చేయం అండ్ ఆల్ట్ కాయిన్స్లో కానీ మిగిలిన కాయిన్స్లో కూడా ఎలాంటి ట్రేడ్స్ అయితే ఉండవు. వన్స్ ఏంటంటే వీటికన్నా ఎబవ్ వెళ్ళిందా లేకుంటే డౌన్ అవుందా ఫస్ట్ అయితే మనం తెలుసుకోవాలి. ఒకవేళ డౌన్ అవుతే ఎక్కడ దాకా డౌన్ అవుద్ది అవన్నీ కంప్లీట్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మార్కెట్లో లిక్విడేషన్స్ అయితే చూసుకున్నట్లయితే నియర్లీ 63,294 లెవెల్లో మనకి లిక్విడేషన్స్ అయితే ఉన్నాయి. ఎక్కువ శాతం ఏంటంటే అక్కడ ఏంటంటే సేలర్స్ అనేది యాక్టివ్ అయితే ఉన్నారు. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే మినిమంలో మినిమం ఒకవేళ మార్కెట్ బుల్ మార్కెట్లో కన్వర్ట్ కావాలంటే మ్యాక్సిమం మనకి ఈ 64,138 లెవెల్ ఏదైతే ఉందో దానికన్నా ఎబోవ్ ఉంటేనే అప్పుడు మాత్రమే మనం బీటీసీని అయితే బై చేయాలి. లేకపోతే మాత్రం బీటీసీ అనేది కంప్లీట్లీ ఏంటంటే డౌన్ ట్రెండే ఉంటుంది. ఆ లెవెల్ ఏదైతే ఉందో వాటికన్నా ఎబోవ్ ఉండాలి. నియర్లీ చూసుకుంటే 64,000 లెవెల్ దాకా మనం ఏంటంటే డేంజర్ అయితే ఉంది మార్కెట్. వన్స్ ఏంటంటే వీటిని బ్రేక్ అవుట్ అయితేనే మనకి ఏంటంటే ఇంకా ఫ్యూచర్లో ఏంటంటే బీటీసీ అనేది ఇంక్రీజ్ అవుద్ది. అండ్ దీన్ని ఇంక్రీజ్ చేయడం అంటే చాలా కష్టం, ఎందుకంటే అక్కడ మనకి రెసిస్టెన్స్ అయితే ఉంది. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్లో ఈ రేంజ్ దగ్గర నుంచి అయితే బీటీసీ అనేది ఎక్కువ శాతం ఏంటంటే ఇదే లెవెల్ నుంచి డ్రాప్ అయింది అండ్ ఇదే రేంజ్ నుంచి ఇంక్రీజ్ అయింది అండ్ ఇదే రేంజ్ నుంచి ఇంక్రీజ్ అయింది. ఒకవేళ ఇంక్రీజ్ అవుతే నియర్లీ 63,300 లెవెల్ దగ్గర మనకు ఒక రెసిస్టెన్స్ అయితే ఫామ్ అవుద్ది. అక్కడ మనకి మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చెక్ చేసుకోవాలి. మ్యాక్సిమం నా అభిప్రాయం ప్రకారం ఖచ్చితంగా ఏంటంటే డౌన్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్లో ఏంటంటే డామినెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని చూసుకొని అయితే నేను చెప్తున్నాను. ఫస్ట్ డ్రాప్ ఎక్కడ దాకా అవుద్ది అండ్ ఏ లెవెల్స్లో మీరు బై చేయాలి ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఏ లెవెల్స్లో మీరు బై చేయాలి వాటి గురించి క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఒక స్పాట్ ఎంట్రీ, నెక్స్ట్ ఏంటంటే ఫ్యూచర్ ఎంట్రీ, అవి కూడా చెప్తాను. నియర్లీ చూసుకున్నట్లయితే మనకి నియర్లీ 53,948 లెవెల్తో సహా అయితే చెప్తున్నాను. క్లియర్గా నోట్ చేసుకొని అక్కడ లిమిట్ ఆర్డర్ స్టేట్ చేసుకోండి. ఆ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ మనకి ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే నియర్లీ 53,940 దగ్గర నుంచి నియర్లీ 55,032 ఈ రేంజ్లో ఎక్కడ దొరికినా మీరు ఏంటంటే స్పాట్లో బై చేయండి. బీటీసీ ఓన్లీ ఇక్కడ దొరికితే స్పాట్లో బై చేయండి. కొద్ది వరకు ఇంక్రీజ్ అవుద్ది అండ్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. లేదు అనుకుంటే మాత్రం మీరు ఈ రేంజ్లో అయితే అవాయిడ్ చేసేయండి. నా పరంగా ఏంటంటే ఇక్కడ స్పాట్ ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. కొద్ది వరకు ఏంటంటే బీటీసీ ఇంక్రీజ్ అవుద్ది అండ్ కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోండి. లేదు మనం లాంగ్ టర్మ్ ఉన్నాం, బీటీసీ ఫ్యూచర్ ట్రేడింగ్ చేయాలి అండ్ కరెక్ట్ ఎంట్రీస్ కావాలనుకుంటే మనకి నియర్లీ ఏంటంటే ఈ రేంజెస్ దగ్గరికి దాదాపుగా ఈ లెవెల్కి వచ్చిందంటే ఖచ్చితంగా మనం ఏంటంటే ఫ్యూచర్లో ఎంట్రీ అవ్వడం స్టార్ట్ చేయొచ్చు. నియర్లీ చూసుకుంటే అయితే 46,824 లెవెల్ ఏదైతే ఉందో దాదాపుగా ఇప్పుడు సపోజ్ 47,282 ఆ విధంగా ఏమన్నా దాదాపుగా ఆ రేంజెస్ దగ్గరకు ఉంటే ఖచ్చితంగా బై చేయండి. ఎందుకంటే అక్కడ మనకి ఒక మంచి ఆపర్చునిటీ అయితే ఉంటుంది. ఎందుకనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూసుకున్నట్లయితే మార్కెట్లో ఇక్కడ లిక్విడేషన్స్ అయితే ఉంది. ఈ లిక్విడేషన్స్ని అనేది మార్కెట్ అనేది క్లియర్గా ఇక్కడున్న లిక్విడేషన్స్ అనేది లిక్విడ్ చేయడానికి మార్కెట్ ఏం చేసిందంటే ఈ లోస్ కన్నా మార్కెట్ కొద్దిగా కిందికి వెళ్ళి డైరెక్ట్ ఇంక్రీజ్ అయింది. దానికన్నా కొద్దిగా బిలో వెళ్ళి డైరెక్ట్ ఇంక్రీజ్ అయితే అయింది. అదైతే నేను నోటీస్ అయితే చేశాను. ఇప్పుడున్న ప్రకారం ఏంటంటే 2 లిక్విడేషన్స్ అయితే మార్కెట్లోకి వచ్చేసాయి. ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే ఈ లోస్ని అయితే కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు మనకి ఓన్లీ బాటమ్ ఉన్నది ఈ లెవెల్, దీనికన్నా కొద్దిగా లో వెళ్తే సరిపోద్ది. కాబట్టి ఏంటంటే అక్కడ మ్యాక్సిమం లిక్విడేషన్స్ అయితే ఉంటాయి. అదే ఒక లాస్ట్ ట్రాప్ కింద అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే పదే మార్కెట్లో ఏంటంటే లిక్విడేషన్స్ కోసం ట్రాప్ అయితే జరుగుతుంది. కాబట్టి నియర్లీ 48,000 కన్నా ఎంత బిలో ఉంటే
మీకు అంత బెస్ట్ ఆపర్చునిటీ ఉంటుంది. ఒకవేళ వెళ్తేనే మీరు బై చేయండి, లేకుంటే మాత్రం ఈ జోన్లో మన స్పాట్ ఎంట్రీ ఖచ్చితంగా అయితే ఉండాలి. 100% ఏంటంటే స్పాట్ ఎంట్రీ మర్చిపోవద్దు. అండ్ దాని తర్వాత ఏంటంటే ఫ్యూచర్ ఎంట్రీలు ఎక్కడ తీసుకోవాలో క్లియర్గా చెప్పాను. ఇది మనకి ఏంటంటే 2 ఎంట్రీస్ అయితే ప్లాన్స్. లేదు ఒకవేళ మార్కెట్ అనేది 64,000 కన్నా ఎబోవ్ వెళ్తే, నేను ఆల్రెడీ చెప్పాను 64,000 కన్నా ఎబోవ్ వెళ్తే మార్కెట్ మెల్లిమెల్లిగా ఏంటంటే అప్ ట్రెండ్లో ఉన్నట్టే. అక్కడ నుంచి వెళ్తే మాత్రం మనం అక్కడ ఎంటర్ అవుతాం. అక్కడ నుంచి మనం టార్గెట్ చూసుకుని అయితే ఫస్ట్ టార్గెట్ నియర్లీ చూసుకుని అయితే 16,000 దగ్గరికి వెళ్తుంది. 16,000 దగ్గరికి వచ్చిన తర్వాత మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చెక్ చేసుకోవాలి. అక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ ఇంక్రీజ్ అవుద్దా లేకుంటే డౌన్ ట్రెండ్ అవుద్దా చెక్ చేసుకోవాలి. ఆ లెవెల్ కన్నా ఇంకా ఇంక్రీజ్ అవుతేనే మనం నెక్స్ట్ టార్గెట్కి వెళ్ళాలి, లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ప్రాఫిట్ అనేది బుక్ చేయాలి. ఒకవేళ ఇంక్రీజ్ అయిందంటే నియర్లీ 74,000 దాకా తెలుద్ది. నా అభిప్రాయం ప్రకారం ఖచ్చితంగా ఇప్పుడు మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో అయితే ఉండదు, ఓన్లీ ఏంటంటే డౌన్ ట్రెండ్ ప్రకారంగా అయితే వెళ్ళొద్దు. ఎందుకంటే ఆల్ట్ కాయిన్స్లో అవన్నీ చెక్ చేశాను. అన్ని కాయిన్స్ ఏంటంటే ఒక క్రాష్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, స్టిల్ ఏంటంటే క్రాష్ అనేది ఉంది. క్రాష్ ఉంది కాబట్టి నేను ఇంకా ఎలాంటి సిగ్నల్ అయితే ఇవ్వట్లేదు. వన్స్ ఏంటంటే సిగ్నల్స్ అనేది రావడం స్టార్ట్ అవుతే కంపల్సరీగా మీకు రెగ్యులర్గా సిగ్నల్స్ అనేది వస్తూనే ఉంటాయి. ఎవరైతే మన స్టార్టింగ్ నుంచి అయితే గ్రూప్లో ఉన్నారో వాళ్ళకైతే క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఈ ఇయర్ మాత్రం మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు బుల్ మార్కెట్ స్టార్ట్ అవుద్ది. 2025 మొత్తం మనకి ఏంటంటే బుల్ మార్కెట్ ఉంటుంది కాబట్టి అదైతే మర్చిపోవద్దు, గ్రూప్లో ఉండండి. ఆ ఇయర్ మొత్తం ఏంటంటే మీకు ఆపర్చునిటీ అయితే ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ప్రాఫిట్ అయితే మీరు గెయిన్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మార్కెట్ ఎందుకు డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది, పదే చెప్తున్నాను. డామినెన్స్ అనేది స్టిల్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఏదైతే లెవెల్ ఉందో నేను ఆల్రెడీ డ్రా చేశాను, దీని గురించి నేను పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదైతే పర్పుల్ జోన్ ఉందో అండ్ రెడ్ లైన్ ఉందో వీటి ఎబోవ్లో ఉంది. వీటి ఎబోవ్లో ఉన్నంతసేపు మార్కెట్ డేంజర్ అయితే ఉంటుంది. నియర్లీ చూసుకున్నట్లయితే ఎక్కడ దాకా మనకి ఎగ్జాక్ట్ చెప్పాలంటే డామినెన్స్ అనేది నియర్లీ 62-61 దగ్గరికి అప్రోచ్ అయిందంటే అప్పుడు మాత్రమే నేనేమంటే ఆల్ట్ కాయిన్స్ బై చేయడానికి ట్రై చేస్తాను. అప్పుడు ఫస్ట్ సినారియో అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు నేను ఒక 2-3 సినారియోస్ అయితే పెట్టుకున్నాను. అవన్నీ ఈక్వల్ అయితేనే ఆల్ట్ కాయిన్స్ బై చేస్తాను, లేకుంటే మాత్రం ఆల్ట్ కాయిన్స్ జోలికి అయితే అస్సలు వెళ్ళను. ఓన్లీ ఏంటంటే వెయిట్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే పేషెన్స్గా ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి. నేను ఆల్రెడీ పదే చెప్తున్నాను, బై చేసే టైం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు బై చేయాల్సిన టైం కాదు, ఇప్పుడు మనం ఏంటంటే మార్కెట్ని అబ్జర్వ్ చేయాల్సిన టైం. మార్కెట్లో మొత్తం 3 ఫేజెస్ అయితే ఉంటాయి. ఒకటి ఏంటంటే మార్కెట్ డౌన్ అయినప్పుడు బై చేయాలి, అండ్ బాగా ఇంక్రీజ్ అయినప్పుడు సేల్ చేయాలి. మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసే టైంలో అయితే ఉన్నాం. మార్కెట్ అబ్జర్వ్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో మనకు తెలియదు, కాబట్టి ఏంటంటే వెయిట్ చేయాలి. నా పరంగా ఒక ఐడియా ఉంది, అందుకోసం అనేది క్లియర్ కట్ ప్లాన్లో ఉన్నాను. మార్కెట్ ఖచ్చితంగా డౌన్ అవుద్ది, ఆ డౌన్ అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత బై చేస్తే నాకు ఎక్కువ ఆపర్చునిటీ అయితే ఉంటుంది. అందుకోసం అనేది పదే చెప్తున్నాను, వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తేనే మీకు ఎక్కువ ప్రాఫిట్ అయితే వస్తుంది. ఆల్రెడీ ఏంటంటే మీకు దానికి సంబంధించిన లిమిట్ ఆర్డర్స్ అనేది అన్ని కాయిన్స్, ఇప్పుడు నేను బీటీసీ ఎంత క్లియర్గా చెప్పాను, ఏ రేంజ్లో మీరు బై చేయాలి పదే నేను చెప్పాను క్లియర్గా. అంటే మీకు ఏ రేంజ్కి వచ్చినప్పుడు మీకు లిమిట్ ఆర్డర్ సెట్ చేయాలి, ఇప్పుడు ఫ్యూచర్లో ఎక్కడ బై చేయాలి అండ్ స్పాట్లో ఎక్కడ బై చేయాలి క్లియర్ కట్గా చెప్పాను కదా. ఇవన్నీ ఏంటంటే ఓన్లీ బీటీసీ మాత్రం ఇక్కడ ప్రైస్ రివీల్ అయితే చేశాను. మీ గ్రూప్లో ఏంటంటే పర్టికులర్గా అన్ని కాయిన్స్, దాదాపుగా ఉన్న అన్ని క్రిప్టో కరెన్సీలో మంచి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి లిమిట్ ఆర్డర్స్ అనేది నేను సెట్ చేసి పెట్టేస్తాను ఆల్రెడీ. మీరు అక్కడ ఒక లిమిట్ ఆర్డర్ సెట్ చేసుకుంటే సరిపోద్ది. ఆ లెవెల్కి వచ్చిన తర్వాత మీకు ఏంటంటే ఖచ్చితంగా బుల్ మార్కెట్లో మీకు ఎక్కువ ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకే గైస్, ఇది కంప్లీట్ అప్డేట్. బీటీసీ ఎక్కడ దాకా వెళ్ళొద్ది మీకు క్లియర్ కట్గా ఇది చెప్పాను అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ మనకు ఒకటి చెప్పాలనుకుంటే ఈ గ్యాప్ అనేది చూసుకున్నట్లయితే ఎక్కడ దాకా ఉంది, నియర్లీ 53,000 నుంచి 54,000 దాకా గ్యాప్ అయితే ఉంది. ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికన్నా ఖచ్చితంగా మార్కెట్ డౌన్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంది. అందుకోసం అనేది నేను కొద్దిగా నెగిటివ్ అయితే ఉన్నాను. వన్స్ ఏంటంటే ఈ రెడ్ లైన్స్ ఏవైతే ఉందో వీటిని బ్రేక్ చేస్తే ఫస్ట్ ఈ డైలీకి వస్తుంది, ఈ డైలీ లెవెల్ 58,000 దగ్గరికి వస్తుంది. అక్కడ ఒక 2 గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి మళ్ళీ ఏంటంటే మార్కెట్ డౌన్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే నేను బిఎల్లో ఉన్నాను. వన్స్ ఏంటంటే బీటీసీ డౌన్ అవుతూ డామినెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందంటే ఎక్కువ క్రాషెస్ అనేది జరుగుతాయి. ఇప్పుడు అదే సినారియోలో ఉంది కాబట్టి నేను కొద్దిగా ఆల్ట్ కాయిన్ జోలికి వెళ్ళట్లేదు. మీకు కూడా తెలుసు, నేను ఒక ట్రాప్ అంటే ఖచ్చితంగా ట్రాప్ అనేది జరుగుద్ది. షిబా కాయిన్ గురించి ఆల్రెడీ చెప్పాను. షిబా కాయిన్ ఇప్పుడు డౌన్ అయిందా లేదా మీరే చూసుకోండి. కిందసారి చెప్పినప్పుడు మీరు అందరూ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి ఒక అపోహలు అయితే ఉన్నారు. నేనైతే దాన్ని క్లారిటీగా అయితే చెప్పానా లేదా అనేది దీంట్లో అయితే చూడండి. ఏదన్నా కానీ క్లారిటీగా ఉంటే మనం ఏంటంటే వెయిట్ చేస్తే మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి. లేదు తొందరపడితే మాత్రం మనం ఏంటంటే మంచి ఎంట్రీ అయితే మిస్ అవుతాం. అలాంటి మిస్టేక్లు అనేది గతంలో అయితే నేను చేశాను కాబట్టి ఇప్పుడు దానికన్నా ఒక మంచిగా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ట్రేడ్ చేయాలని చెప్పి నేను ఓపికతో అయితే ఉన్నాను. మీరు కూడా అదే స్టైల్లో ఉంటే మీకు కూడా ఎక్కువ ప్రాఫిట్ అయితే వస్తుంది.
ఇది గైస్ మొత్తానికి. దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి. మీరు కూడా గ్రూప్లో జాయిన్ కావాలంటే ఖచ్చితంగా జాయిన్ కాండి. నేను ఆల్రెడీ చెప్పాను, మనకు 2025 మొత్తం బుల్ రన్ అయితే ఉంటుంది. ఈ బుల్ రన్ మొత్తం మీరు ఉండాలనుకుంటే మీకు ఇయర్కి ఏంటంటే 5000 అయితే ఉంటుంది. మీ గ్రూప్లో జాయిన్ కావచ్చు. కింద టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఏ విధంగా జాయిన్ కావాలో క్లియర్గా చెప్తాను, ఒకసారి చూడండి. ఏదైతే వీడియో ఉందో హాయ్ ఫ్రెండ్స్, ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళండి. కామెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే నెంబర్ ఉందో మీరు ఈ నెంబర్కి ఒక 1000 రూపీస్ పంపారంటే ఓన్లీ 1 మంత్కి అయితే మీరైతే గ్రూప్లో అయితే ఉంటారు. లేదు 5000 పంపారంటే మాత్రం ఇయర్కి అయితే మిమ్మల్ని అప్డేట్ అయితే చేస్తాను. ఈ టెలిగ్రామ్ లింక్ అయితే స్క్రీన్ షాట్ పెట్టండి. వన్స్ ఏంటంటే దీనికి అమౌంట్ సెండ్ చేసిన తర్వాత ఈ టెలిగ్రామ్ లింక్ ఉందా, దీనికైతే స్క్రీన్ షాట్ పెట్టండి. గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. నా పరంగా చెప్పాలనుకుంటే మీరు ఇయర్ మొత్తం ఉంటేనే బెస్ట్. ఎందుకంటే ఈ 1 మంత్ 2 మంత్స్లో మీకు సరిగ్గా అప్డేట్స్ అయితే ఉండవు. వన్స్ ఏంటంటే బుల్ మార్కెట్ స్టార్ట్ అయిందంటే మీకు ఎక్కువ ఆపర్చునిటీ అయితే ఉంటాయి, ఎక్కువ డబ్బులు అయితే వస్తాయి. నేను కూడా అప్పుడు ఎక్కువ సిగ్నల్ ఇవ్వడానికి కూడా జరుగుద్ది. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ లిమిట్ ఆర్డర్స్ అయితే సెట్ చేయాల్సిన ఆపర్చునిటీ అయితే ఉంటాయి. ఇప్పుడున్న టైంలో ఏంటంటే ఎక్కడ బై చేయాలనేది కరెక్ట్ చెప్తాను. అండ్ మార్కెట్ ఫేస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అనేది కొద్దిగా వెయిట్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.